అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఫ్రైడ్ రైస్ అండి. ఈ ప్రాసెస్లో కనుక ఫ్రైడ్ రైస్ని ఒక్కసారి తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. అదేవిధంగా మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఈ ప్రాసెస్లో ఫ్రైడ్ రైస్ని తయారు చేసి లంచ్ బాక్స్లోకి పెట్టి చూడండి, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా తయారు చేయడం కూడా 10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండి ఈ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి. అందులోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని వేసుకొని ఒక 1 మినిట్ మిక్స్ చేయకుండా 1 మినిట్ తర్వాత ఈ విధంగా ఎగ్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనకి ఏవి అవైలబుల్గా ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అందులోకి ముందుగా 1 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం క్యాప్సికమ్, అందులోనే సన్నగా చాప్ చేసుకున్న 1/2 టమాటా, 1/2 కప్ క్యాబేజ్, 1/2 కప్ సన్నగా చాప్ చేసుకున్న బీనీస్, 1/2 కప్ సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ని వేసుకోవాలి. మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ ఈ ఫ్రైడ్ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వెజ్జీస్ అన్నీ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ త్వరగా ఫ్రై అయ్యేందుకు అందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 20% ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వెజ్జీస్ అన్నీ బాగా 20 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న 2 కప్స్ రైస్ని వేసుకోవాలి. అన్నం కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు కుక్ చేసుకొని బాగా చల్లారిన తర్వాతే అన్నాన్ని ఈ ఫ్రైడ్ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి కారానికి తగినంత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 లెమన్ని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఈ రైస్కి పట్టేంత వరకు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఫ్రైడ్ రైస్ అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్తో స్మోకీ ఫ్లేవర్తో వస్తుంది. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఒక గుప్పెడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయి ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ఇదే విధంగా ఫ్రైడ్ రైస్ని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.